రామశరణం మమ. ఓం శ్రీ సీతారామాభ్యాం నమ. ఓం శ్రీ మాత్రే నమ. మహాత్మా బ్రహ్మర్షి తాను ఈ దేహమని, ఈ దేహమునందు నేను ఇప్పుడు యవ్వనస్తున్నని, భావన చేయటం వల్ల కలుగుతున్న నానా వికారాల, నానా కోరికల రూపంలో కలుగుతున్న వికారాలు, ఆ వికారాలకి లొంగిపోయి వాటిని సాధించుకునే ప్రయత్నాలు, ఆ కోరికల సాధనలో అతడు పడుతున్న పాట్లు, గురవుతున్న ప్రమాదాలు, అవలంబిస్తున్న నానా వక్ర విధానాలు, వీటన్నిటినీ మహాత్ములైన వాళ్ళు, సాధువులైన వాళ్ళు గమనించి అటువాణ్ణి ఎండుగడ్డి పరక్ కంటే హీనంగా తీసివేస్తూ ఉన్నారు. కారణం, అతడు తన ఆలోచనకే తాను బలి అయిపోతూ ఉన్నాడు. తన వక్రబుద్ధికి తాను బలి అవుతూ ఉన్నాడు. మరింత దేహభావాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. ఈ దేహభావం పెరిగే కొలది బాల్య యవన వృద్ధాప్యాలు, ఇక శత్రుమిత్ర కళత్రాలు, ఆయా అవస్థల యందు, ఆయా సంబంధాల యందు కలుగుతున్న అవసరాలు, దేహం తాను అనుకోవడం వల్ల వస్తూ ఉన్న శీతోష్ణ సుఖదుఖాలు, రాగద్వేషాలు, వీటన్నిటికీ గురవుతూ ఈ దేహావసర సంపాదనలోనే ఉత్తమత్వం ఉంది అనే భావనకి లోనైపోయి తత్ప్రయత్నాల్లోనే మునిగిపోవటాలు, దానికోసం అని చెప్పి ధన సంపాదన, దానికోసం అని చెప్పి రాజ్య సంపాదన, పదవీ సంపాదన, ఈ విధంగా నిత్యము పాటలు పడేటువంటి వాడిని చూసి జ్ఞానం కలిగిన మహానుభావులు వారిని ఓదార్చుకుంటూ, ఓర్చుకుంటూ వారి పట్ల అవజ్ఞ చేస్తూ వారిని ఉత్తమమైన సభల్లో కానీ సంభాషణల్లో కానీ అనుమతించకుండా దూరంగా నిలబెడుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ యవనం అనేది ప్రాప్తించడంతో యువకుడు ఉత్తమ సాంగత్యానికి దూరం అయిపోయి తనను ఎప్పటికీ తాను తెలుసుకోలేని వాడై, తన వాస్తవ తత్వాన్ని విచారణ చేయలేని వాడై, తనకు తోచినదే వాస్తవం అనే భ్రాంతిలో పడి పతనమైపోతూ ఉన్నాడు. ఏనుగుకి కుంభస్థలంలో ముత్యాలు జనించడం, అవి పెద్దవవడం దాని మరణానికి ఎట్లా కారణమవుతుందో, అదేవిధంగా ఈ యవ్వన మదంతో ఆ కోరికలు తీర్చుకోవటం కోసం ప్రయత్నాల్లోనే జీవితకాలం గడిపిన వాడికి, ఆ యవ్వన కాలం, ఒంట్లో శక్తి ఉన్న కాలాన్ని గడిపివేసిన వాడికి అది నాశం కోసమే తప్ప మరొక దానికి కాదు. యవ్వనము ఈ జీవుడనే మహామత్తేభానికి, జీవుడనే మదగజానికి కట్టుకంబం. ఈ కట్టుకంబానికి కట్టవేయబడి
జీవుడు నిరంతరము బాధల్లో కృంగిపోతూ ఉన్నాడు. జనన మరణ చక్రంలో అలా నలిగిపోతూ ఉన్నాడు. ఈ యవ్వనాన్ని ఒక అడవితో గనక పోల్చినట్లయితే, ఈ అడవిలో అనేక అనేక వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాల యొక్క లక్షణం ఏమిటంటే శోషింపజేయటం, రోదనకు గురి చేయటం. ఆ వృక్షాల పేర్లు కూడా శోషత్వము, రోదనత్వము. ఇంకా ఈ చెట్లను ఆశ్రయం చేసుకొని అనేక అనేక విషసర్పాలు, విషయాలనే విషసర్పాలు తిరుగుతూ ఉంటాయి. ఈ వృక్షాలను ఆశ్రయించి ఈ విషసర్పాల కోరికలనే విషసర్పాలు విషయాల కాటికి గురవుతూ యువకుడు నిత్యము కూడాను మరణాన్ని చూడవలసి వస్తూ ఉన్నది. మరలా జనించవలసిన అవసరం ఏర్పడుతూ ఉన్నది. ఇతడు ఎప్పటికీ కూడాను బయటపడలేడు. కాబట్టి ఈ యవనం అనే అటవిని, దానికి మూలాన్ని ఛేదించి వేస్తే తప్ప పని కాదు. ఈ ఈ శోషణ రోదన అనే వృక్షాలకి మూలమైనది, బలమైనది మనస్సు మాత్రమే. ఈ మనస్సు అనే మూలాన్ని నిర్మూలించినట్లయితే ఈ యవనం అనే అటవిని తేలికగా దాటవచ్చు. కానీ నేను ఈ దేహము, నేను ఫలానా ఫలానా వర్ణము, ఫలానా లింగము, ఫలానా ఊరు అనే నానా విధాలైన నిర్దేశాలను కనుక అంగీకరించినట్లయితే అతడు ఈ యవనం అనే అడవిలో దారి తప్పిపోక తప్పదు. కాబట్టి ఇక్కడ ఆత్మ విచారణ అనే దాన్ని అవలంబించిన యువకుడు కానీ, యవనాన్ని అంగీకరించి తత్ప్రయత్నంలో ఆ కోరికల్ని, ఆ సుఖాన్ని పొందడం కోసం ప్రయత్నం చేసే యువకుడే కాదు, అతడు పురుషుడే కాడు. ఈ యవనాన్ని ఒక పద్మంతోటి కనుక పోల్చినట్లయితే దీని కేసరములు రసయుక్తాలు. కొంత మకరందం కొద్దిగా స్రవిస్తూ ఉంటుంది అక్కడ. దీని దళాలన్నీ కూడాను చెడ్డ ఆలోచనలు అనే వీటితోటి కూడుకొని ఉంది. ఈ పద్మదళాలు క్రిక్కిరిచి ఉన్న దళాలతోటి ఉంది. ఈ దళాలన్నీ చెడు ఊహలు, చెడు చింతలు, అభిలాషలు అనే పేరుతోటి ఉంటాయి ఇవి. ఇక దుశ్చింతలనే తుమ్మెదలు వీటి మకరందాన్ని సేవిస్తూ ఉంటాయి. ఈ యవనము ఈ విధంగా పద్మతోటి పోల్చవచ్చు. దీనిని ఒక పక్షితోటి కూడా పోల్చినట్లయితే ఈ యవనాన్ని ఒక ఇంటితోటి గనక పోల్చినట్లయితే ఆ ఇల్లు ఆది వ్యాధులు అనే పక్షులకి గూడు. ఆ పక్షుల రెండు రెక్కలు ఏమిటంటే కృతము, అకృతం అనే కర్మ. ఈ ఈడు, ఈ ఇల్లు, ఈ వీడు ఎక్కడ ఉన్నదిరా అంటే హృదయంలోనే ఉన్నది. మనస్సే ఆ గూడు. నవయవనం అనే ఈ యవనం అనే ఆ గూడు మనసులోనే ఉన్నది తప్ప వేరే ఎక్కడే లేదు. ఈ శరీరం నేననే భావన చేయటంతో ఈ మనస్సు దానికి గూడుగా మారిపోతూ ఉన్నది. చెడు చింతలకి, అట్లనే చెడు రెక్కలు కలిగిన, చెడు పక్షాలు కలిగిన, అటు చూసినా ఇటు చూసినా రెండు చెడ్డ రెక్కలే. ఆ రెక్కలు కలిగిన ఆది వ్యాధులనే పక్షులకి ఆవాసమై ఉన్నది హృదయం అనే సరస్ తీరంలో. ఇది విహరిస్తూ ఉన్నాయి ఈ పక్షులు అనేవి. స్వామి, యవనము ఇంత చెడ్డది. దేనితోటి పూల్చినా దీనిలో
దోషాలే కనిపిస్తున్నాయి తప్ప సుఖం కనపడడం లేదు. ఒక్కడు మాత్రమే సుఖపడగలుగుతున్నాడు. ఈ యవ్వనాన్ని ఇంధనంగా మార్చుకొని, ఈ యవ్వన శక్తిని, మదశక్తిని తనకి ఇంధనంగా మార్చుకొని, బలంగా మార్చుకొని, దానిని ఆత్మ ప్రాప్తి కోసం పెట్టుబడిగా ఎవడైతే పెడుతూ ఉన్నాడో అతడే నిజమైన యువకుడు, అతడే నిజమైన పురుషుడు. తక్కిన వాళ్ళు కేవలము జ్ఞానం లేని పశువులు. వారిది పశువృత్తి. ఈ యవ్వనం అనేది సముద్రంతో కనుక పోల్చబడినట్లయితే, బయట కనపడే సముద్రానికి చెలేల కట్ట ఉన్నది కానీ యవ్వనం అనే సముద్రానికి మాత్రం చెలేల కట్ట లేదు. దీని యందు జడప్రాయములైన అనేక అనేక కల్లోలాలు, కెరటాలు తిరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఈ యవనం అనే సముద్రమే ఆవాసం. దీనికి మర్యాద లేదు కాబట్టి, అంటే చెలేల కట్ట లేదు కాబట్టి, ఇక జీవితం అనే ఆ తీరాల్ని ఇది ముంచివేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎటువైపు పొంగుతుందో తెలియదు. మర్యాదకు లోబడి ఉండదు. కాబట్టి మర్యాద లేని సముద్రం ప్రమాదకారియే తప్ప మరొకటి కానట్లు, అదే విధంగా ఈ యవ్వనం అనేది అటువంటిది కాబట్టి ఇది ప్రాప్తించడంతో జ్ఞానరహితులైన వాళ్ళకి శాస్త్రం అనే మర్యాద తెలియనందువల్ల అది ప్రమాదకారి అవుతున్నది తప్ప సుఖకారి మాత్రం కాదు. తాత్కాలికంగా సుఖదాయకం అని చెప్పి భ్రాంతి కలుపుతున్నప్పటికీ ఇది వాస్తవం కాదు. కాబట్టి ఈ యవనము అప్పటి వరకు అభ్యసించబడిన సద్గుణాలను కూడాను నాశనం చేసేదై ఉన్నది కాబట్టి దీని విషయంలో ప్రతి ఒక్కరూ కూడాను చాలా జాగ్రత్త వహించాలి. ఏదైనా ఉత్తమమైన దాన్ని సాధించదలుచుకున్నవాడు యవ్వనాన్ని ఇంధనంగా వాడుకోవాలి తప్ప యవ్వనం యొక్క కోర్కెల్ని మాత్రం, దాని యొక్క అభిలాషలను మాత్రం నెరవేర్చడానికి పూనుకోకూడదు. ఎంతెంత అభ్యాసంతో గొప్ప విషయాల్ని, సద్గుణాలను సంపాదించినా కూడా ఈ సద్గుణాలన్నిటినీ కూడాను ఈ యవ్వన జలం అనేది, ఈ యవ్వన జలనిధి అంటే సముద్రం అనేది కట్టలు లేకుండా తెంపి ప్రవహించి, దాటి ప్రవహించి పాడు చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ యవ్వనం విషయంలో చాలా జాగ్రత్త వహించి ఉండాలి. తన మనసులోనే కామ పిశాచం బయలుదేరింది. దాని లీలలు ఇంత అంతా కాదు. అతడు తన మనసులో ఉన్నదాన్ని తానే అణచివేసుకోవాలి కానీ, తానే సంహరించాలి కానీ మరొకడెవడు దాంట్లో సహాయపడడు. తన స్వప్నంలో తానే నాయకుడు కాబట్టి ఆ నాయకత్వాన్ని తాను వహించి తనను తాను రక్షించుకోవాలి కానీ ఇతరులు ఎవరు తన స్వప్నంలోకి ప్రవేశించి ఎలా అయితే రక్షించలేరో, ఎవడైతే యవన నాటకులో ప్రవేశించాడో, యవన పవన వీచికల యందు సేద తీరుదామని చెప్పి అనుకుంటూ ఉన్నాడో, అటువంటి వాడు తప్పనిసరిగా స్వప్నయత్నంతో ఈ చెడు దశని దాటవలసి ఉంది. ఇది ప్రమాదకారి. అదే విధంగా ఇది ఉత్తమమైన కార్యాన్ని నెరవేర్చుకోవడానికి ఉపయుక్తం కూడా అయి ఉన్నది. దీన్ని ఉపకరణంగా మార్చుకున్నట్లయితే అతడు ధన్యుడు. కాదు, దానికి ఉపకరణంగా మారిపోయాడా అతడు దీనుడు. ఈ కోరికలతోటే సంసారంలో ప్రవేశించి యవ్వనానికి లోబడిపోయి ఎవరైతే ఈ సంసార జీవితం గడుపుతూ ఉన్నారో వాళ్ళ జీవితము వెలిసిపోయిన జీవితమే. వాళ్ళ ముఖాలు ఎప్పుడు వెలవెల్లాడుతూ ఉంటాయి, వెలవెలబారి ఉంటాయి. ఎందువల్ల? నిత్యము ఆశ, అధికమైన నిరాశ, స్వల్పమైన సుఖం అనుభూతిలాగా కనిపిస్తూ ఉంటుంది.
పట్టుకొని చూద్దామంటే అది ఉండదు. ఈ యవ్వనం అనేది కూడా నిలకడ కాదు. అలా వచ్చి మెరుపులాగా తన చాంచల్యాన్ని ప్రదర్శించి ఒక్కసారి గొప్పమని వెలిగి, ఆ వెలుగు ఉన్నంతసేపు ఆ క్షణకాలమే మరొకటేమీ తట్టకుండా చేసి అయిపోవటంతో చీకటిని మాత్రమే మిగిల్చి వెళ్ళిపోతూ ఉంది ఇది. ఇటువంటి యవనం ఎవరు కోరతారు? ఎరిగినవాడు. నేను ఎప్పుడూ యవనంలోనే ఉండాలి, ఈ దేహమాతృడై ఉండాలి అని కోరేవాడు అవిచారి, అజ్ఞాని తప్ప ఇంకెవరు కోరతారు? ఈ దేహమే వాస్తవము కాదు అనే విషయము ఎరుగనందువలన జరుగుతూ ఉన్న దుస్థితి కదా, కలుగుతూ ఉన్న దుస్థితి కదా ఇది. కాబట్టి మనిషి అన్నవాడు విచారపరుడై ఉండాలి. విచారాన్ని ఆశ్రయించి తన్ను తాను తెలుసుకోవాలి. ఆ ప్రయత్నంలో మహాత్మా నేను ఈ యవ్వనం అనే అవస్థను గురించి పరిశీలించినప్పుడు దీనిలో దోషాలే కానీ గుణాలు నాకు కనబడలేదు. గుణము దీనికి ఎప్పుడు ఆపాదించబడుతూ ఉన్నదంటే విచారణ అనే స్నేహితుణ్ణి, శ్రేయోభిలాషిని చేయి వదలకుండా పట్టుకొని ఉన్నప్పుడు ఈ యవనం ఉపయుక్తం అవుతున్నది తప్ప ఇది నాకు స్వానుభవంగా కూడా కనపడుతూ ఉన్నది. నేను విచారాన్ని ఆశ్రయించి ఉన్నందువల్ల నా చుట్టూ ఉన్న ఈ అప్సర స్త్రీల వంటి ఈ అంతఃపుర కాంతలు గాని, స్వర్గంలో మాత్రమే లభ్యమయ్యే నానా రుచ్యములైన పదార్థాలు లాంటి రాజభోగాలు, రాజభోజనాలు కానీ నిరంతరము సన్మానపూర్వకంగా మాట్లాడుతూ, అర్చిస్తూ అందుబాటులో ఉండే స్నేహితుల యొక్క పొడగాని ఇవేవి కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కారణం, నేను విచారణను ఆశ్రయించి ఉన్నాను. ఇచ్చక మాటలు నచ్చటం లేదు. కారణం, అది దేహభ్రాంతితోటి కూడుకొని, అజ్ఞానంతో కూడుకొని వెలువడుతూ ఉన్న పరుషోక్తులే గాని అందులో సూక్తులు అంటూ లేవు. అదేవిధంగా స్త్రీల రూపంలో కనపడుతూ ఉన్న ఈ సుఖము, ఈ సౌందర్యము ఏదైతే ఉన్నదో ఇది దేహమాత్రమైన అనుభూతియే తప్ప అన్యమైనది కానే కాదు. కించిత్ మాధుర్యం ఉంది ఇందులో, శోభ ఉంది ఇందులో, దర్శించదగినదే అని చెప్పి అనిపించినా నిజానికి అది క్షణకాలము, అది పుణ్యకాలాన్ని పాడు చేస్తూ ఉన్నది. కాబట్టి నన్ను నేను ఎరిగేంత వరకు కూడాను ఇటువంటి పోకడలను కానీ, ఇటువంటి దృశ్యాలను కానీ నేను అనుమతించడం లేదు. ఈ కారణం చేతనే నేను మాట్లాడడం మానివేశాను. ఈ కారణం చేతనే ఇతరులకు సమాధానం చెప్పడం మానివేశాను. ఇతరులు పలికే మాటల యందలి దోషం నాకు కనపడుతూ ఉన్నది కాబట్టి దానిని నేను నిరసించకుండా, నేను చెప్పదలుచుకున్న దాన్ని మాత్రమే ఒక ముక్క చెప్పి అలా మెదలకుండా ఉంటున్నాను, కదలకుండా. నా ఈ మాటల్లో దోషమేముందో చెప్పండి. సమస్తమైన సద్గుణాల్ని నశింపజేసే ఈ బాల్య యవన వృద్ధాప్యాల అనే అవస్థలు ఈ దేహానికి కలుగుతూ ఉన్నాయి. దేహము అనుభవానికి నా స్వాధీనతలో లేకుండా వస్తూ ఉన్నది. కానీ నా వివేచనకి మాత్రం, నా వివేకానికి మాత్రం దేహం వాస్తవం కాదు. ఈ స్థౌల్యము ఇత్యాది వ్యవహారాలన్నీ కూడాను కేవల సాపేక్షములు. ఈ సాపేక్షతలో కనపడే స్థూలత్వమే తప్ప నిజానికి స్థూలత్వానికి అస్తిత్వమే లేదనే విషయం నాకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ స్థౌల్యాన్ని నమ్మి, ఈ శరీరం నేనని నమ్మి ఈ యవనాన్ని అంగీకరించి, ఈ యవనాన్ని అంగీకరించినందువల్ల వచ్చే నానా ఊహలు, మధురమైన ఊహల్లాగా కనపడుతూ ఉన్న దురూహలు, వీటిని నేను అంగీకరించి ఇలా ఉండలేను. నన్ను నేను పొందితే కదా నేను దేన్నైనా అనుభవించగలిగేది. నేనేమిటో తెలిస్తే కదా, నా వాస్తవ స్వరూపం ఏమిటో నేను తెలిస్తే కదా, నేనెవరో నాకు తెలిస్తే కదా ఏ పనైనా చేయగలను. నేనెవరో తెలియకుండా ధార్మికంగా చూసినప్పటికీ కూడాను ధర్మాలన్నీ కూడా నేను నిర్దేశాన్ని ఆధారం చేసుకుని ఉన్నట్లుగా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. నేను రాజపుత్రుడిని అన్నప్పుడు రాజధర్మాలు, ఒక తల్లికి కుమారుణ్ణి అన్నప్పుడు మాతృసేవ,
ఒక తండ్రికి కుమారుడు అన్నప్పుడు ధర్మసేవ. 10 మందిలో నేను ఒకడిని అనుకున్నప్పుడు 10 మంది యొక్క హితము, నేను పురుషుణ్ణి అనుకున్నప్పుడు స్త్రీల పట్ల అనురాగము, స్త్రీల సంరక్షణము ఇత్యాది ధర్మాలు అలా వచ్చి కూర్చుంటూ ఉన్నాయి కదా. ఇవన్నీ నిర్దేశాన్ని అనుసరించి వస్తున్నాయి. ఇదంతా దేహం నేనని భావన చేయటం వల్ల వస్తూ ఉన్నది. దేహం నాకు నేను కాదు అని చెప్పి తెలిసినప్పుడు నేనెవరో తెలిస్తే కదా నా ధర్మం ఏమిటో కూడా స్పష్టంగా తెలిసేది. నేనెవరో తెలిసేదాకా నేను అన్నం ముట్టను, నీరు ముట్టను, ఏ భోగాన్ని కూడాను ఆదరించను. కేవలం సాపేక్షమయమైన ఈ భ్రాంతిలో మునగటానికి నేను పిల్లవాణ్ణి కాదు. నేను విచారణాపరాయణ్ణి. నాకు విచారణ ఇష్టం. అది నా స్వభావం. దోషం నాకు ఇష్టం లేదు. శ్రేష్టత్వం నాకు ఇష్టం. దోషయుక్తమైన ఆలోచనతో కూడుకొని దానిని అంగీకరించి దానిని ధర్మంగా స్వీకరించి ఆ పనుల్లో నేను మునిగినట్లయితే శ్రేష్ఠుణ్ణి ఎలా అవుతాను? నా దారిలో నన్ను అనుసరించి ధర్మం అని చెప్పి నడుస్తూ ఉన్న నా తమ్ముళ్ళకి కానీ నా ప్రజలకు కానీ నేను శ్రేష్ఠుడు కాకుండా, జ్యేష్ఠుడు కాకుండా, శ్రేష్ఠుడు కాకుండా ఎలా నేను మేలు చేయగలను? జ్యేష్ఠుడుగా ఉండి వారికి ఉత్తమ ధర్మాన్ని ఎలా ఇవ్వగలను? మహాత్మా, నాకు వాస్తవ జ్ఞానం కావాలి. ఏం జరుగుతున్నది? ఇది ఎక్కడ జరుగుతున్నది? ఎవరి వల్ల జరుగుతున్నది? ఎందుకు జరుగుతున్నది? ఎప్పుడు అంతం అవుతుంది? దీని ప్రయోజనం ఏమిటి? ఈ విషయాలన్నీ నాకు స్పష్టంగా బోధపడాలి. అప్పటి వరకు కూడాను ఈ భోగకాంక్షని నేను ఆదరించను. భోగం పట్ల నాకు ఎటువంటి శత్రుత్వము లేదు. కానీ దానిని అంగీకరించానా నన్ను నేను మర్చిపోయేటట్టు చేస్తూ ఉన్నది. నా విచారణ అనే ఉత్తమమైన కార్యానికి ఆటంకంగా ఉన్నది కాబట్టి నాకు భోగం అవసరం లేదు. ఉత్తీర్ణుడైన తన విద్యాలయంలో ఉత్తీర్ణుడైన పిల్లవాడు ఆయా కక్షల్లో ఏ విధంగా అయితే ఉత్సవాల్లో పాల్గొనడానికి అర్హుడవుతూ ఉన్నాడో, ఏ విధంగా అయితే అతడు స్వగృహానికి చేరటానికి అర్హుడవుతూ ఉన్నాడో, ఏ విధంగా అయితే అతడు మరలా ఇక ఈ సంసార కార్యక్రమాల్లో, ఈ లోక కార్యక్రమాల్లో తనంతట తాను స్వయంగా ప్రవేశించడానికి అర్హుడవుతూ ఉన్నాడో, ఏ విధంగా నిత్యము కూడాను అనుష్ఠానానికి అర్హుడవుతూ ఉన్నాడో, ఆ విధంగా నేను వీటన్నిటికీ అర్హుణ్ణి కావాలంటే నేనేమిటో నాకు తెలియాలి. నేను ఉత్తీర్ణుని కావాలి ఈ సంసారం అనే భ్రాంతి నుండి. ఈ విషయంలో మీరు నాకు సహాయభూతులు అవుతారా? గురువులు అవుతారా? నాకు పూజ్యులు అవుతారా? మీ మాట చొప్పున, నా వివేచన చొప్పున ఈ రెండు సరిగా జతపడినట్లయితే మీకు కలుగుతున్నటువంటి ఉత్తమమైన అంతఃశాంతి నాకు కూడా కలిగినట్లయితే అప్పుడు వీరందరూ కోరినట్లుగా నేను యథావిధిగా ఆయా పనుల్లో ఉండడానికి సిద్ధం. అప్పుడు తోచినట్లుగా నడుచుకోవడానికి సిద్ధం. అంతేగాని ఈ శరీరం అనే ఈ పొదలో పుట్టిన యవ్వనం అనే ఈ తీగని రమ్యంగా ఉందని నేను భ్రాంతితోటి ఆదరించను. చూడడానికి రమ్యంగా కనపడొచ్చు కాక, కానీ ఇది ప్రమాదకారి. రోగం తగ్గని వాడు మధురమైన ఆహారాన్ని స్వీకరిస్తే రోగాన్ని పెంచినట్లుగా, బలహీనుడైన వాడు బలం పుంజుకోకుండా బలవంతమైన కార్యక్రమాలకు వెళితే రతి లాంటి ఆ సుఖభోగాల్లో గనక వెళ్ళినట్లయితే వాడు మరింత బలహీనపడినట్లుగా. అల్పధనుడైన వాడు అధికమైన ఆశలతోటి కనుక ప్రయత్నాలు మొదలు పెడితే అతడు ఉన్న ధనాన్ని పోగొట్టుకున్నట్లుగా. నేను
ఇప్పుడు ప్రవేశిస్తూ ఉన్న ఈ యవనం యొక్క అందానికి రమ్యతకి నేను లోబడిపోయి దానికే నేను కట్టుబడ్డానా? మరి నన్ను రక్షించగలిగే ఆవిడ ఎవడు? ఎలా రక్షిస్తారు? నా మనసులో పుట్టిన పిశాచం ఇది. దాన్ని ఎవడు తొలగించి వేయగలుగుతాడు? ఆ పనిలో ఉన్నాను స్వామి నేను. నా మనసుని నేను శుభ్రపరుచుకుంటూ ఉన్నాను. నా బుద్ధిని శుభ్రపరుస్తూ ఉన్నాను. బయట అనుభవానికి వస్తున్న శరీర రూపంలో అనుభవానికి వస్తున్న ఈ అనుభవాలన్నింటినీ వివేచన చేసి చూచి ఇవేవి వాస్తవాలు కావని, వీటి వెనుక ఉన్న వస్తుతత్వం ఏదైతే ఉందో అది తెలిస్తే గాని ఇవి ప్రమాదకారి కాకుండా ఉంటాయని నేను గ్రహించగలిగాను. కాబట్టి నా ప్రథమ కర్తవ్యం, పుట్టినవాడికి ఎవరికైనా సరే ఏది ప్రథమ కర్తవ్యమో ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయకుండా ఆ పనిలో ప్రవేశించినట్లయితే జననం జీవితం అనే పనిలో అతడు మరణాన్ని చూడక మరి దేన్ని చూస్తాడు? కాబట్టి స్వామి, నాకు జననము మరణము రెండూ ఇష్టం లేవు. సుఖభోగాలు అసలే ఇష్టం లేదు. శరీరం తోటి అనుభవించే ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరం నేను అనుకుంటూ ఉండగా, అనిపిస్తూ ఉండగా అనుభవించినట్లయితే జరగబోయే దుష్పరిణామం ఏదైతే, దుష్ఫలం ఏదైతే ఉందో అది స్పష్టంగా నా కంటికి కనపడుతూ ఉన్నది. దీనికి సహాయంగా ఉన్నది, ఈ ఈ స్థితి కలగటానికి కారణమైనది నా విచారణ అనే సహజ స్వభావం. నిత్యము సమస్తాన్ని కూడాను విచారణ దృష్టితో చూడడము, ఇది ఇది అని చెప్పి నిర్ణయించడం అనేది నాకు పుట్టుకతో వచ్చిన లక్షణం. ఇది నా నుండి ఎప్పటికీ తొలగిపోదు. కాబట్టి నా ఈ ఆర్తిని ఏమి చేసి కూడా ఎవరు చల్లార్చలేరు, ఒక్క నేను కోరుతూ ఉన్న పరమజ్ఞానాన్ని ఉపదేశించి తప్ప, ప్రసాదించి తప్ప. బాల్య యవన వృద్ధాప్యాల్లో ఏ అవస్థది ఆ అవస్థదే పెద్ద స్థాయి. బాల్యం జీవితాన్ని వ్యర్థం చేస్తుంది. యవనం జీవితంలో పాపాలు కొడిగేటట్లుగా చేస్తూ ఉన్నది. పాపపుణ్యాలనే బంధానికి పురేట్లు చేస్తూ ఉన్నది. వృద్ధాప్యం నిస్సారమై, జ్ఞానం లేనిదైనప్పుడు దుర్భరమై, అందరి చేత ఈసడించబడుతున్నది వృద్ధాప్యం కనిపిస్తున్నది. అది వ్యర్థం. అక్కడ సాధించగలిగేది ఏమీ లేదు. సాధించగలిగింది ఏమన్నా ఉంటే, కూడబెట్టినది ఏమన్నా ఉంటే, ఏ విధంగా అయితే వృద్ధాప్యంలో అందరూ అనుభవిస్తారో అదే విధంగా పరమజ్ఞానం గనక చిన్నతనంలోనే సాధించబడినట్లయితే వృద్ధాప్యం అనేది శోభని కూరుస్తుంది. ఈ మధ్యలో వచ్చిన యవనాటవిని సక్రమంగా గడిచిన వాడు కదా వృద్ధాప్యాన్ని అయినా సక్రమంగా అనుభవించగలుగుతాడు. దాన్ని ఆనందమయం, సుఖమయం చేసుకోగలుగుతాడు. నాకు ఈ యవనాటవిని దాటడమే కష్టంగా ఉన్నది. కాబట్టి దీనిని నేను ఆదరించను. ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా దీనిని, ఈ యవనాన్ని పోల్చినా అంతటా దోషాలే కనిపిస్తున్నాయి తప్ప సుఖాలు కనపడడం లేదు. ఈ యవనం ఏమన్నా స్థిరంగా ఉండి ఈ జీవితాన్ని అలా నిలబెడుతూ మానసిక వ్యాధులు కానీ స్థూల దేహ వ్యాధులు కానీ లేకుండా ఉంచుతూ స్థిరమై ఉన్నట్లయితే, ఆయుష్ స్థిరమై ఉన్నట్లయితే మరి ఆలోచించవలసిన పని లేదు. ఉన్నది కదా, ఆయుష్ ఉన్నది, ప్రమాదాలు లేవు, నిత్య సుఖాలు ఉన్నాయి, దానికి కావలసిన విధానాలు ఉన్నాయి. కానీ ఈ యవనము ఒక్క క్షణంలో చింతామణి అభాగ్యవంతుని చేతి నుండి జారిపోయినట్లుగా, భాగ్యవంతుని మరొక భాగ్యవంతుని చేరుతున్నట్లుగా, ఇది క్షణంలోనే ఉంది, వచ్చింది యవ్వనం, ఇదిగో అదిగో అనుకుంటూ ఉండగానే జారిపోయింది. ఆ తర్వాత ముసలి డొక్కే అయి కూర్చుంది ఈ శరీరం. అంతటి దానికోసం కాసేపే ఉండి వెళ్ళిపోయే దానికోసం ఇంతటి తపన ఏమిటి? దీని మీద విశ్వాసం ఏమిటి? బొత్తిగా విశ్వసనీయత లేని ఈ యవనాన్ని ఎవడు కోరతాడు? దేహమా స్థూలం? నిజానికి స్థూలత్వం భ్రాంతి, అది సాపేక్షం. ఈ బాల్యము, యవనము, వృద్ధాప్యం అనేవి
అసలు ఎటువంటి వస్తువులు ఇవి? అందులో ఈ యవనం అనే దీర్ఘకాలం లాగా కనిపిస్తున్న క్షణకాలం ఏదైతే ఉందో, క్షణిక సుఖాలలోకి నెట్టే ఈ యవనం అనే ఈ మత్తు పదార్థం ఏదైతే ఉందో, ఇది ఎటువంటిది అంటారు? అస్తిత్వం లేకపోయినా కూడాను అస్తిత్వాన్ని పొంది ఇబ్బంది పెడుతుందే ఇది. దీనిని వదిలించుకోకపోతే కష్టం కాక సుఖం కలుగుతుందా? ఇది నానా కోరికలు సాధించుకోవడానికి, నానా భోగాలు అనుభవించుకోవటానికి, ఆ ప్రయత్నాలన్నీ సమర్థవంతంగా పూర్తి చేయడానికి అనువైన కాలంలాగా యవనం కనిపిస్తూ ఉన్నదే. కానీ ఈ యవనం ఎంతసేపు ఉంటూ ఉన్నది? చూస్తుండగానే చేతి నుండి జారిపోతూ ఉన్నది కదా. ఇక ఇది నాకు అవసరం లేదు. పైగా మొక్క పెరిగి పెరిగి చెట్టు అయి పెద్దగా బలిసినట్లు ఈ యవనము ఆరంభ కాలంలో చూద్దాం చేద్దాం అని అనిపించిన, బాల్యంతో కూడి ఉన్నందువల్ల చిలిపి చేష్టలతో కొంత గడుస్తూ ఉన్నా, పోను పోను ఇది విజృంభించి నడు యవనం వచ్చేటప్పటికి, నడు వయసు వచ్చేటప్పటికి ఇది ఇంకా 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 బలీయమై కూర్చుంటూ ఉంది. ఇది మనుషులందరిలో కనపడుతూ ఉన్నది. కాబట్టి దీనిని ఆదరించితేనే కదా ఇవి ఇలా జరుగుతున్నది. దీన్ని నిరాకరించినట్లయితే ఆ ప్రమాదం కూడా లేదు. కాబట్టి ఈ యవ్వనాటవిని, ఈ యవ్వనమనే దీర్ఘ నిశిని తప్పనిసరిగా జాగ్రత్త వహించి దాటవలసి ఉంది. ఈ అడవిని దాటడానికి వివేకమనే వెలిగే సహాయభూతురాలు. ఈ రాత్రిని గడవడానికి వివేకమనే వెలిగే సహాయభూతమవుతూ ఉన్నది. కాబట్టి నేను వివేకాన్ని వదిలిపెట్టకుండా, విచారణ అనే ఖడ్గాన్ని వదిలిపెట్టకుండా, దీని యందు అనాసక్తి అనే బలమైన నా పిడికిల్ని దాని యందు ఆ ఖడ్గాన్ని ధారణ చేసి పిడికిలతో ఈ నానా ఆపదల నుంచి బయటపడతాను. ఇది అనుభవించకుండానే చనిపోతుందే పోతుందే అని బాధపడవలసిన పని లేదు. అల్పాయుష్కుడైన పుత్రుడు చనిపోతూ ఉన్నప్పుడు జబ్బుతోటో మరొక ప్రమాదాన్ని బారిన పడో అతడి మీద జాలి కరుణ చూపించడం తప్ప తల్లిదండ్రులు చేయగలిగేదేమున్నది? కాబట్టి నా ఈ శరీరము మనస్సు అనే వీటిలో పుట్టిన ఈ యవనం అనేది దాటిపోతూ ఉంటే ఆ విధంగానే దాన్ని చూడాలి తప్ప, దాని మీద జాలి చూపించడమే తప్ప వ్యర్థంగా వెళ్ళిపోతున్నాం అన్నది. అడవి కాచిన వెన్నెల అయిపోయింది అన్నట్లుగా వెన్నెల్లాగా దాన్ని జాలిగా చూడటం తప్ప మరి చేయగలిగేది ఏముంది? ఇదే ఉత్తమమైన పద్ధతి. ఎవడైతే క్షణభంగురమైన ఈ యవనం గొప్పదని చెప్పి అనుకుంటూ ఉన్నాడో వాడు నర రూపంలో కనపడుతున్న, మనుజ రూపంలో కనపడుతున్న కేవల పశుమాత్రుడు. అజ్ఞానంతోటే వాడు ఈ విధమైన స్థితికి చేరుకున్నాడు. కాబట్టి జ్ఞానమే ఇక్కడ ఉపయుక్తం. అభిమానం అనే దినుసు ఎవడైతే ధారణ చేశాడో దినుసుని, అతడు ఈ బాల్య యవ్వన వృద్ధాప్యాలనే ఈ అవస్థలకి బలికాక తప్పదు. ఎవడైతే అభిమానాన్ని వీడి తాను వాస్తవంగా ఏమిటో అని తెలుసుకున్నాడో అతడు మాత్రమే నిజమైన పురుషుడు. అతడే పూజ్యుడు, అతడే ఆర్యుడు, అతడే మహాత్ముడు. అట్టి మహాత్ములు కదా మీరు. నన్ను రక్షించండి. పెద్ద పెద్ద మొసళ్లతో నిండిన, జలజంతువులతో నిండిన సముద్రాన్ని అనాయాసంగా దాటగచ్చేమో కానీ ఈ రాగము ద్వేషము అనే తరంగాలతోటి ఉన్న మహాదోషయుక్తమైన ఈ మా చెడ్డ యవ్వనాన్ని మాత్రం దాటలే. కాబట్టి దీన్ని దాటడానికి చక్కటి నావ మీ ఉపదేశం, విచారణ, జ్ఞాన విజ్ఞానాలు. స్వామి, అది కావాలి. అది దొరికితే అది ఉపదేశించగలిగే వాళ్ళు నాకు మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, నాకు దేవుళ్ళు. అది కాకుండా మాట్లాడే సమస్తమైన వాళ్ళు కూడా నాకు ఏమీ కారు.
వారితో నాకు ఎట్టి బంధము లేదు. నేను అడుగుతున్న విధంగా, నేను కోరుతున్న విధంగా యవ్వనం ఉండటం అనేది ఈ జగత్తులో దుర్లభంగానే కనిపిస్తున్నది. కానీ దాన్ని నేను సుసాధ్యం చేసుకుంటాను. ఈ నా యవ్వన కాలాన్ని మొత్తాన్ని కూడాను వాస్తవం తెలుసుకోవటానికి, నన్ను ఆశ్రయించిన వారికి ఆ వాస్తవాన్ని తెలియజేయడానికి ఉపయుక్తం చేసుకుంటాను తప్ప ఈ యవ్వనాన్ని వ్యర్థంగా భోగాల్లో ఉంచను, దాంట్లో గడిపివేయను. మహాత్మా, ఇది నా నిశ్చయం. యవనం గురించి నేను పరిశీలించిన విధానం ఇది, నాకు తెలిసిన విధానం ఇది, తత్వం ఇది. దీంట్లో దోషం ఏదైనా ఉన్నట్లయితే, అసత్యం ఏదైనా ఉన్నట్లయితే మీరు నన్ను ప్రబోధించండి, నాకు తెలియజేయండి. దోషం లేనట్లయితే మరి నేను వెతుకుతున్నది ఏదైతే ఉన్నదో, నేను తెలియగోరినది ఏదైతే ఉన్నదో, ఇంకేదైనా అసంపూర్తిగా మిగిలిపోయినది ఏదైతే ఉన్నదో దానిని నాకు పూర్ణం చేయండి. నమస్కారం మహాత్మా. జై సద్గురు.